మాట్లాడకండి. దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడండి. అందరం తలలు వంచితే ప్రార్థన చేద్దాం. జీవం వెళ్ళిన మా తండ్రి, మా ప్రభువా, మీ పాదములకు స్తోత్రం. ఈ మార్చి నెలలో మొదటి వారంలో మమ్మల్ని చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నెలంతా కూడా ప్రభా, నీ బిడ్డలమైన మాకు తోడుగా మీ దూతల నుంచి క్షేమంగా జీవితయాత్రలు నడిపించండి. మా కుటుంబాలను, సంఘాలను, లైవ్ వింటున్న ప్రతి బిడ్డను క్షేమంగా నడిపించండి. శాంతికరమైన జలముల చెంతకు నడిపించండి. భయంకరమైన ఎండాకాలంలో మేము బ్రతుకుచుండగా తండ్రి ఎండ దెబ్బ నుంచి తప్పించండి. మేఘాల కింద ఇశ్రాయేలును నడిపించినట్టు మమ్మలను, మా కుటుంబాలను, ప్రతి ఒక్క బిడ్డను నీ అందు విశ్వాసం ఇచ్చిన అనేకులను నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, నీ బిడ్డలతో ఈరోజు మీ వాక్యము ద్వారా చూటిగా, చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడండి. ఘనత, మహిమ, ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ గమనించండి. దేవుని వాక్యం వినండి, ఆశీర్వదింపబడండి. దేవుని నమ్మాలంటే చాలా నిర్బంధం, కులం అడ్డొస్తుంది. కొంతమంది భర్తలను చర్చికి పోనీయారు. రకరకాలుగా దేవునికి దూరం చేసేవాళ్ళు లోకంలో ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఇంత నిర్బంధమా? దేవుని చర్చికి వచ్చేది భక్తి భావాలతోటి విశ్వాసంగా దేవుడు ఉన్నాడని వస్తారు. మన బాధలు, సమస్యలు దేవుడు తీరుస్తాడని వస్తారు. కానీ అనేక చోట్ల చాలామంది ఈ లోకంలో మరి దేవుని దగ్గరకు వెళ్ళొద్దు, చర్చికి వెళ్ళొద్దు, ప్రార్థన చేయొద్దని నిర్బంధాలు చాలామంది పెడుతుంటారు. నేను ఏదేమైనా దేవుడు అనేవాడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో, సత్యంతో మనం ఆరాధించాలి. మన మనసులో అనుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా ప్రార్థన చేయడం, మీ మనసులో దేవుని ఆరాధించుకోవడం నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు ఇవాళ చాలామందిని దేవునికి దూరంగా చేసిన రాజులే ఉన్నారు బైబిల్ గ్రంథంలో. నేను మీకు అది జ్ఞాపకం చేస్తాను. ఇలా నేను చెప్పే అంశం ఏంటి తెలుసా? ఇంత నిర్బంధమా? దేవుని దగ్గరికి రాకుండా దేవుని బిడ్డలపై ఇంత కక్షణ, ఇంత నిర్బంధమా? చూద్దాం. నిర్గమకాండం తీసుకోండి, 1వ అధ్యాయం 15 నుంచి 25 వచనాలు ఏం రాయబడిందో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 1వ అధ్యాయం 15 నుండి 23 వరకు. నిర్గమకాండం 1వ అధ్యాయం 15 నుంచి చదువు. చూడండి, ఇక్కడ మీకు షార్ట్గా చెప్పిస్తున్నా. హెబ్రీ స్త్రీలు దేవుని తెలుసుకున్న బిడ్డలు. అక్కడ ఒక రాజు ఒక ఆజ్ఞ ఇచ్చిండు. ఇప్పుడు క్రైస్తవ బిడ్డలు ఎక్కువగా వ్యాపించొద్దు, ఎక్కువగా ఉండొద్దు అంటే ఆ హెబ్రీ స్త్రీలు, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో కాన్పు జరిగే సమయంలో కాన్పు పీటల మీదనే మగ బిడ్డ పుడితే పురిటిలోనే వాడిని చంపివేయమని ఆజ్ఞించాడు. దేవుని బిడ్డలకు ఎంత నిర్బంధం చూడండి. ఎవరి ఆజ్ఞించింది? ఫరో రాజు. రాజే ఇచ్చాడు. ఎందుకంటే దేవుని బిడ్డలు దినదినం విస్తరించిపోతుంటే డైరెక్ట్ చంపే ధైర్యం రాజుకు లేదు. ఉంటే మరి అట్లెందుకు చేస్తాం? చూడండి, మంత్రసాలను పిలిచి వాళ్ళకు ఒక సీక్రెట్గా ఒక ఆజ్ఞ ఇచ్చిండు. అమ్మ, మీరు మంత్రసాని పని జరిగించేటప్పుడు మగ పిల్లవాడు హెబ్రీ స్త్రీలు ఎవరైనా కంటే కాన్పు పీటల మీదనే చంపివేయండి ఆజ్ఞించిండు. అయితే ఆడపిల్ల అయితే ఆమెను బ్రతకనియండి, కానీ మగ పిల్లగాడు కనుక పుడితే పురిటిలోనే చంపివేయండి. ఎందుకంటే అప్పుడు ఎవరు చూడరు, ఎవరు కూడా తెలియదు ఆ విషయం. పురిటిలోనే మగ పిల్లవాడైతే పిసికివేయాలనే నిర్బంధం సీక్రెట్ కోడ్ పెట్టింది. ఎవరు? ఫరో రాజు. నేను మీకు చెప్తున్నా, దేవుని మనం ఖచ్చితంగా ఆరాధిస్తే అప్పుడు
ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకర అనేకులు దేవుని తెలుసుకుంటారు. భూమిని తలకిందులు చేసే వాళ్ళు వచ్చిండ్రు దేవుని శిష్యులు బిడ్డలని మనకు బైబిల్లో ఉన్నది చూసినాం. క్రైస్తవులమైన మనం ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలో సాగిపోవాలి. అనేక చర్చిలు కూలగొట్టిన, అనేక సంఘాలు పడగొట్టిన దేవుడు మీకు తోడై ఉంటాడు. ఈ నిర్బంధం ఎవరిచ్చిండు? రాజు ఇచ్చిండు. మగపిల్లవాడు పుడితే ఏం చేయాలి? పురిటిలోనే పిసికివేయండి. ఆడపిల్ల కనుక జన్మిస్తే బ్రతకనియండి అని చెప్పాడు. అయితే కంటిన్యూషన్ చెప్పండి. ఆ మంత్రసానులు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డాడు. కానీ ఫరో రాజు భయపడ్డా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని వాక్యం తెలుసుకోండి. దేవునికి భయపడేవాడు ఎప్పుడైనా ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. కానీ అక్కడ ఉన్న మంత్రసానులు దేవునికి భయపడ్డారు. అబ్బా మేము ఇంత పాపం చెయ్యం మేము అని చెప్పి దేవునికి భయపడ్డారు. ఏ రాజైనా ఏ మంత్రి అయినా దేవునికి భయపడి ప్రజలకు మంచి పరిపాలిస్తాడు, ఆశీర్వాదింపబడతారని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కానీ ఇక్కడ ఫరో రాజు అలాంటివి చేయలే, దేవునికి భయపడలే. దేవుడు అంటే లెక్కలేదు. గురిటిలోనే వాళ్ళని పిసికి చంపేయండి, వాళ్ళ జనసంఖ్య వాళ్ళ జనాభా వృద్ధి అయిపోతుందని సీక్రెట్గా చెప్పేసాడు మంత్రసానులు. కానీ ఆ మంత్రసానులు ఏం చేశారు? దేవునికి భయపడ్డారు. జీవితంలో దేవునికి భయపడు, మనుషులకు కాదు భయపడేది. తప్పు చేయనప్పుడు గురువుతోటి గుద్దులాడొచ్చు. మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో ముఖంలో కళ తప్పిపోతుందని చెప్తున్నా. యథార్థంగా ఉన్నోనికి ఏం భయం? అందుకే ఈ మంత్రసానులు దేవునికి భయపడి మగపిల్లవాడు పుట్టినా కూడా వదిలిపెట్టేయడం చూస్తున్నాం ఈ వచనాలు. కంటిన్యూ చేసి చదవండి. చూడండి, మంత్రసానులను రాజు పిలిపించాడు. ఏమమ్మా ఎందుకు మగ పిల్లలను బతికిస్తాను? చంపమని నేను ఆర్డర్ ఇచ్చిన కదా. నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు ఆ పిల్లలను పురిటిలో ఎందుకు చంపలేదు అని అడుగుతాడు మంత్రసానులను. అయితే మంత్రసానులు ఏమంటుండ్రు? చూడండి, రాజు సమాధానం చెప్తాను. రాజని భయపడతాను. అయ్యా రాజా, ఆ హెబ్రీ స్త్రీలు, దేవుని నమ్ముకున్న స్త్రీలు చాలా తెలివైన వారు. మేము అక్కడికి వెళ్ళకముందే వాళ్ళు కాన్పులు జరిపించుకుంటారు. ఆల్రెడీ వాళ్ళు డెలివరీ అయిపోతారు, కొడుకులందరినీ వాళ్ళు సేవ్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు చూసినాక మేము ఎట్లా చంపుతాం అని ఇచ్చిండ్రు. నేను మీకు చెప్తున్నా, ఆ ఏ గడియలో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అప్పుడే తెలివిస్తాడు. కులం వైపు చూడకు, జనం వైపు చూడకు, లోకం వైపు చూడకు, దేవుని వైపు చూడు. దేవుని వైపు చూడు. నీ భవిష్యత్ అంతా ఆయన క్షేమంగా నడిపిస్తాడు. మనం అమ్మ ఇక్కడ ఆ మంత్రసానులు రాజు దగ్గర ఎంత ధైర్యంగా చెప్తాను, రాజా మేము పోయే వారికి వాళ్ళు కాన్పు జరిపించుకుంటాను, మేమేం చేయాలి అప్పుడు అని చెప్తాను. అయితే కంటిన్యూషన్ చేయక వారు దేవుని బిడ్డలు, వారు సురుకైన వారు. అయ్యా మంత్రసానులు వారి యుద్ధకు వెళ్ళక ముందే వారు కాన్పు జరిపించుకుంటారు. కాబట్టి మాకు అక్కడ పాల్పులు అయితే లేదు, అది సాధ్యమైతే లేదు. మీరు పురిటిలో పుట్టడంతో మగపిల్లవాడైతే సంపమని ఆజ్ఞించిండ్రు. క్రైస్తవ బిడ్డలకు, దేవుని బిడ్డలకు ఎంత నిర్బంధం ఉందో చూడండి. ఇలా నువ్వు ఈ కులం, నువ్వు దేవుని నమ్మొద్దు ఆపుతారా? ఎవరు ఆపలేరు. మనం చెప్పేది దేవుని వాక్యం ఖచ్చితమైంది. దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడే ఒరే మానవుడా, నేను మట్టి నుండి తీసిన, నువ్వు మట్టి అయిపోదు అని దేవుడు అప్పుడే చెప్పిండు. ఈ విలువైన వాక్యము, ఆజ్ఞలు, కట్టడలు ఇస్తే ఎవరు వింటారు? ఏదో కొద్ది మంది దేవునికి భయపడి హెబ్రీ స్త్రీలాగా గట్టిగా పట్టుకొని దేవుని వాక్యాన్ని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, కష్టమైన, శ్రమైన, వస్త్రహీనత అయిన, ఆకలైన, దక్కైన దేవుణ్ణి విడిచిపోవద్దు. మీ హృదయంలో ఆరాధించుకోండి. షార్ట్గా చెప్తున్నా, హెబ్రీ స్త్రీలకు ఎంత కష్టం వచ్చింది, అయినా కూడా వాళ్ళు ఏం చెప్తారు?
అయ్యా వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు, మగపిల్లగాడు అంటే వాళ్ళే డెలివరీ చేసుకుంటారు, అందుకే బతుకుతాను అని చెప్పింది. ఇంకా నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. అదే నిర్గమకాండం 2వ అధ్యాయం నుంచి 6వ వచనం వరకు ఒకటి చూద్దాం. 2వ వచనం నుంచి చూడండి, ఒక తల్లి ఒక కొడుకుని ఎంత భద్రంగా దాచింది నిర్బంధ కాలంలో. చూడండి, 3 నెలలు ఒక తల్లి గర్భవతి అయి ఒక కుమార్ని కానీ 3 నెలలు దాచింది. 3 నెలల వరకు పిల్లోని అరుపు ఏడుపు పక్కింటి వాళ్ళకి వినబడితే రాజుకి వర్తమానం చెప్తారు. కాబట్టి రాజు ఏం చేస్తాడు, పట్టుకపోయి చంపేస్తాడు. మగపిల్లగాడు కనుక పుడితే చంపండి, ఆడపిల్ల పుడితే బ్రతకండి అని ఆర్డర్ పాస్ చేసిండు. ఎవరు? ఫరో రాజు. అయితే దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ ఒక అబ్బాయిని కానీ 3 నెలలు ఎవ్వరికి 3వ కంటికి తెలియకుండా ఇంట్లో భద్రంగా దాచిపెట్టింది. అయితే కంటిన్యూషన్ చూడండి, వాని తల్లి 3 నెలలు ఇంట్లో పెంచింది అబ్బాయిని. ఇక వీలు కాక పిల్లోడు ఏడుస్తుంటే ఒక ప్లాన్ వేసింది తల్లి. ఒక జమ్ము పెట్టి చేసి దానికి కీలు పూసి అంటే నీళ్ళలో మునగకుండా నీళ్లు రాకుండా దానికి కీలు పూసి ఆ పెట్టెలో భాగం పెట్టి జమ్ములో ఏటి ఒడ్డున నదిలో పెట్టి వచ్చింది. ఇంటికాడ అయితే ఎవరన్నా చెప్తారండి. మీకు ఒకటి చెప్తాను, ఈ నుంచి అంత దూరం సీక్రెట్గా తీసుకుపోవడం, ఆ నీళ్ళల్లో ఆ బాబుని పెట్టి కొట్టుకోపోకుండా చూడడం, అందులో ఆ పెట్టెలోకి నీళ్ళు రాకుండా పెట్టడం, తల్లి ఎంత భద్రంగా చూసింది. ఇప్పుడు కూడా చాలా మంది పిల్లలకు అంటారు కానీ పిల్లలకు సరి అయిన రీతిలో బోధలో భక్తిలో విశ్వాసంలో పెంచారు. ఎందుకంటే నేను మీకు చెప్పేది, మీ పిల్లలను భద్రంగా పెంచినప్పుడు వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఏం కాదు, పోరా తిట్టిరాపో కొట్టిరాపోరా అంటే లాస్ట్ వాడు ఏమైతే తెలుసా, చెడు అలవాట్లకు బానిసలు అయిపోతారు. వాడు ఇప్పటి నుంచే తాగుతాడు, సమాజానికి చాలా కీడవుతుంది. ఈ తల్లి పిల్లోని భద్రంగా పెంచింది, నీళ్లు పోకుండా పెట్టె చేసింది, పెట్టె కీలు పూసింది, ఆ ఏటు ఒడ్డున నదిలో ఉంచింది. అంతేనా, ఆ పిల్లోనికి ఏం జరుగుతుందో అని చూడడానికి తన బిడ్డను కావాలంచింది. పిల్లోడు చిన్నోడు కదా. నేను మీకు చెప్తున్నా, మీ పిల్లలను ప్రభు యొక్క బోధలో శిక్షలో క్రమశిక్షణంగా పెంచండి. తప్పు చేయరు, పాపం చేయరు. దేవుని వాక్యం తెలిసి దేవుని భయం ఉన్నప్పుడు చెడు పలకడానికి కూడా నోరు రాదు. మనము బాలుడు నడవవలసిన త్రోవ వంటి నేర్పాలి. వాని అక్క దూరం నుంచి ఆ నదిలో ఆ జమ్ములో తమ్ముడు ఎప్పుడు వేస్తాడా అని కావాలని చూస్తాను. ఎందుకు? నిర్బంధం. మగ పిల్లగాడు ఇక్కడ ఉన్నాడంటే రాజు తీసుకుపోయి చంపుతాడు. కాబట్టి దూరం నుంచి మన అక్క పక్క నుంచి ఏదో పని చేసుకున్నట్టు ఆ చిన్నోని కొరకు అక్కని తల్లి కావాల్సింది. తల్లి 24 గంటలు ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది అని అక్క కావాలన్నది. కంటిన్యూషన్ చేయి. అప్పుడు ఒక రోజు ఏమైంది, ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఆ ఏటి ఒడ్డుకు ఆ దరికి వచ్చి స్నానం చేస్తుంది. ఇప్పుడంటే ఎక్కడ బోర్లు నల్లలు ఇంట్లోకే నీళ్ళు వస్తాయి. ఆ రోజులలో బాయిలు అంతే కదా, కాలువలు చెరువులు అక్కడ స్నానాలు చేసుకునేది. ఆ రోజుల్లో ఫరో పెట్టే స్నానం చేయడానికి ఆ ఏటికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? చూడండి, ఆ ఒడ్డు మీదకి వెళ్ళిపోతుంటే ఆ పెట్టె కనపడ్డది. జమ్ములో నాసులో ఆ పెట్టె కనబడితే, అమ్మ ఆడొక పెట్టున్నది, ఆ నాసులో ఆ జమ్ములో ఒక పెట్టున్నదంటే తెప్పించిండు. తెప్పించి దాన్ని తెరిచి చూసిండు. కంటిన్యూషన్
చూడండి, ఆ పెట్టెని బయటికి తీసుకొచ్చి గడ్డకు తెచ్చి పెట్టెని తెచ్చి చూసినప్పుడు పిల్లవాడు సుందరుడై బ్యూటిఫుల్ అందంగా ఉన్నాడు బాబు. నేను మీకు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములు ఎప్పుడు కూడా లజ్జింపకపోవును. మీరు దేవుని బిడ్డలై ప్రార్థన చేసుకునే వాళ్ళైతే ఏ తెగులుని గుడారమో సమీపించదు, ఏ నిర్బంధాలు కూడా ఏం చేయలేవు. ఆ పిట్టని చూసినప్పుడు పిల్లవాడు బ్యూటిఫుల్ గా అందంగా చక్కగా ఉన్నాడు, ఏడుస్తుండు. అరే ఈ పిల్లోడు ఎబ్రి స్త్రీలలో ఒకడు అన్నప్పుడు వాని అక్క దూరం నుంచి కావాలంటారు కదా, దాన్ని వచ్చేసి మన పిల్లలైతే ఏం చెప్తారు, మా తమ్ముడే అని చెప్తారు తొందరగా కదా. కానీ ఆ పిల్ల ఎంత చక్కగా తెలివి. అందుకే మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క విలువైన జ్ఞానం, మీలో ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉందా వాడు దేవుని అడగవలేను. వింటున్నా, దేవా మంచి ఆలోచన తలంపులు దయచేయి, దేవా మాకు శ్రేష్టమైన ఫుడ్ దయచేయి, పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారం మాకు దయచేయమని మీరు ప్రార్థన చేస్తే దేవుడు మేలైంది, నాణ్యమైంది, శ్రేష్టమైనది పంపిస్తాడు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఆ అమ్మాయి వచ్చింది, పిల్లవాడు ఏడుస్తుండు, ఫరో కుమార్తె చూస్తుంది, ఈ పిల్లవాడు ఎబ్రి స్త్రీలో ఒక బాలుడు అనుకున్నది. అనుకోని ఆ అమ్మాయి వచ్చి, రానే ఈ పిల్లవాడిని నీ కొరకు పెంచడానికి ఊర్లోకి వెళ్ళి ఒక పని మనిషిని తీసుకురన్నా మీ కొరకు అంటుంది. ఎవరికి డౌట్ రాలేక, అరే ఆమె మైండ్ కూడా డైవర్ట్ అయింది. అమ్మా నీ కొరకు పెంచడానికి ఊళ్ళోకి పోయి ఒక పని మనిషిని తీసుకురాను. ఈమె పని కట్టలు ఏం చేస్తారు? ఈ పిల్లకి ఎంత ధైర్యం ఉన్నా చూడు, ఒకసారి ఆలోచించు, వాక్యాలు బాగా లోతుగా తీసు, మీరు చూడండి. మరి ఈమెతోటి పనికత్తెలు ఉన్నారు, పెట్టే చూసిందే కానీ అమ్మ నువ్వు చదువుకుంటావు అని అన్నారా? ఈ పనికత్తెలు ఆలోచన లేదు, ఇచ్చిండు ఆ దేవుడు. నేను మీకు చెప్తాను, రోగం రాని, బాధ రాని, ఏ నిర్బంధాలు ఎన్నెన్నుడని దేవునితో అనుదినం మాట్లాడు. ఏ దేవుడిని గుడారమో సమీపించదు. అందుకే దావీదు అనుభవపూర్వకంగా ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసిండు. కష్టాలు శ్రమ రాగానే వెంటనే కుంగిపోవద్దు. ఆ నిర్బంధం ఉన్నదని మోసే తల్లి కుంగిపోయిందా? ఏటి ఒడ్డున నాసులో బయటికి రాకుండా బాధని పెంచుకుంటుంది. ఆ సమయంలో అక్కొచ్చి, అమ్మా రాని ఊళ్ళోకి వెళ్ళి మీ కొరకు బాలుని పెంచడానికి ఒక తేనా అంటే తేపు అన్నాడు. ఒక పని మనిషి తేనా అంటే మరి మా అమ్మని తెస్తా అని చెప్పిందా? ఎంత మాట్లాడే విధానంలో ఉంటుంది. ఊర్లోకి వెళ్ళి ఒక పని మనిషిని, అమ్మ ఒక పని మనిషిని తీసుకొని నీ కొరకు పెంచడానికి ఇదేనంటే ఒక దాదిని పిలుచుకొని రానా అంటుంది. అంటే వెళ్ళు అన్నది. తొందరగా పోయి వాళ్ళ అమ్మనే తీసుకొని వచ్చినప్పుడు, ఈ పిల్లవాడిని తీసుకో, నా కొరకు పెంచు, పాలు మానిపియగానే నా రాజనగరంకి ఇద్దరిని తీసుకురా అని చెప్పింది. చూడండి, ఇప్పుడు తల్లికి ఎంత ధైర్యం. ఆ కుమారుని నాసులో ఉన్న పెట్టెలో ఉన్న కుమారుని తీసుకొని సంకలెత్తుకొని పాలిచ్చే అంత ధైర్యం. నెలకు నేను నీకు జీతం ఇస్తామ్మా, నువ్వు ఈ బాలుని పెంచు. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు. మనకి ఇది లేదు అది లేదు, అప్పులు ఎక్కువ, ఇదా, నో టెన్షన్, అసలేం బాధపడవద్దు. మీ చింత యావత్తు ఆయన మీదే. డాక్టర్లు బ్రతకదన్నా, రోగం పోదన్నా, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు ముడతాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఇప్పుడు ఆ మోషను తల్లెత్తుకొని నెల జీతం తీసుకుంటే ఇంట్లో ఆయన బ్రతుకుతారు. ఇప్పుడు నిర్బంధాలు ఏమన్నా పనిచేస్తాయి ఆమె మీద? ఎవరన్నామంటే రాని ఈమెను పెంచుతుంది, రాని కొడుకును పెంచుతుంది అన్న పేరు వచ్చింది. వాళ్ళు మరవగానే మోషను తీసుకుపోయి రాజనగరంలో ఇచ్చేసింది. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, అందుకే లోకం వైపు, నిర్బంధాల వైపు చూడక అనుదినం ప్రార్థన చేయి. ఎవరు నిన్ను దూషించిందో వారు దేవుని తెలుసుకుంటారు. ఆయనను పొడిచిన వారు, ఆయనను కొట్టిన వారు, ఆయనను సిల్వకేసిన వారు కూడా దేవుణ్ణి ఒకరోజు
రోజు ఉన్నది. అందుకే మీరు ఏం దిగులు పడద్దు. ఎన్ని నిర్బంధాలైనా యేసు ప్రభుతో జీవితంలో సాగిపోదాం. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పాను? మోషే గురించి చెప్పాను. అంత మోషే నిర్బంధంలో ఉన్న దేవుడు మరి మోషేని రక్షించింది. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తాను. మోషే నిర్బంధం నుంచి తప్పింపబడ్డాడు. ఇంకొకటి మత్తయి సువార్త 2వ అధ్యాయం, దయచేసి షార్ట్గా చెప్తే తీసుకోండి. నువ్వు నిర్బంధంలో ఉన్నవా, రోగం మిమ్మల్ని బాగా బంధించేసి ఇక స్వస్థత రాకుండా మిమ్మల్ని ఉంచిందొచ్చు, తొలగిపో అంటే పోతుంది, ఏం భయం లేదు. ఆ విశ్వాసం పొందు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి చూడు, 13 నుంచి 15 వరకు. చూడండి, ఇక్కడ యేసుప్రభు పుట్టినప్పుడే ఒక నిర్బంధం వచ్చేసింది. అమ్మా యేసుప్రభు పుట్టిండు, అది జ్ఞానులు ఆకాశంలో ఒక పెద్ద చుక్కను చూసి హేరోదు రాజు దగ్గర వెళ్ళారు. రాజా, నీ సామ్రాజ్యంలో ఒక రక్షకుడు పుట్టిందా లేదా మేము తెలుసుకోవడానికి వచ్చినాం అంటే అక్కడ ఏం జరిగింది? మళ్ళొకసారి కంటిన్యూషన్. చూడండి జ్ఞానులారా, మీరు ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళొద్దు. ఆయన ఏమనుకుంటాడు? ఆ శిశువును చంపాలని చూస్తాడు. మీరు వేరొక మార్గంలో మీ దేశానికి వెళ్ళిపోండి అని దేవుడు కళ ద్వారా జ్ఞానులకు బయలుపరిచాడు. వింటున్నా? అక్కడ దేవుడు మరియ యోసేపులకు ముందేం చెప్పిండు? ఏ రోజు రాజు యేసు ప్రభుని చంపాలని చూస్తున్నాడు. ఇదే రాత్రి నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో, ఈ రాత్రి వెళ్ళిపోండి అంటే తెల్లారి వరకు ఐగుప్తుకి వెళ్ళిపోయింది యోసేపు మరియ యేసు ప్రభుని పట్టుకొని. కానీ రాజేమనుకుంటాను తెలుసా? ఈ గ్రామంలో ఉన్న 2 ఏళ్లలో చిన్నపిల్లలందరినీ చంపేస్తే అందులో యేసుప్రభు చనిపోతాడు. చిన్నప్పుడు ఇన్ఫాంట్ ఉన్నప్పుడే ఆయనకు నిర్బంధం. తెల్లారి ఆర్డర్ ఇచ్చేసిండు, ఈ రామాలో ఉన్న చిన్నపిల్లలందరూ తలకాయలు కొట్టివేయండి అని ఏ రోజు రాజు ఆర్డర్ ఇచ్చేసిండు. అందరూ ఏ ఇంట్లో చిన్నపిల్లలున్న పట్టుకోవడం, చంపేయడం, పెద్ద అంగలార్పు వినబడ్డది. ఆ ఊరంతా ఏడుస్తుండ్రు చిన్నపిల్లల విషయమే. నేను మీకు చెప్తున్నా, యేసు ప్రభు మాత్రం తప్పించుకొని వెళ్ళిపోయాడు. పోయినాక జ్ఞానులకు చెప్పాడు, నువ్వు ఏ రోజు రాజు దగ్గరకు వెళ్ళొద్దు. ఏ రోజు రాజు ఏం చేస్తుండు? ఆ శిశువును చంపాలని చూస్తున్నాడు. అమ్మా, ఎవరు మిమ్మల్ని చంపాలని చూసినా, ఎవరు మీకు ఎన్ని చేసినా, దేవుడు నీకు తోడుంటే ఆయన చిత్తం లేకుండా ఒక తల వెంట్రుక రాలిపోదు. ఇన్ని నిర్బంధాలు చిన్నప్పుడు యేసుప్రభుకి వచ్చినాయి. చిన్నప్పుడే చంపాలని చూసి రామాలో ఉన్న పిల్లలందరినీ నిర్బంధించి పట్టుకొని చంపిండు. అయితే కంటిన్యూషన్ చేయి 15 వరకు. చూడండి, దేవుడు చెప్పాడు ఏ రోజు రాజు ఇక్కడ చనిపోయేదాకా కూడా మీరు మళ్ళా రాకండి, అక్కడే ఉండండి అని చెప్పాడు. రాజు చనిపోయినాక, ఏ రోజు రాజు చనిపోయినాకనే తిరిగి మళ్ళీ వాళ్ళు బెత్లెహేము వచ్చినట్లు నేను మీకు చెప్తున్నా. చిన్నప్పుడే నిర్బంధించిండు యేసు ప్రభుని చంపాలని. ఇక్కడ మగ పిల్లవాడు పుడితే పీటల మీద చంపేయాలని ఫరో రాజు ఆజ్ఞించాడు. చిన్నప్పుడే యేసు ప్రభుని చంపాలని ఏ రోజు రాజు ఆజ్ఞించాడు. ఎంత నిర్బంధం! నేను మీకు చెప్తున్నా, గుడికొద్దు, ప్రార్థనకొద్దు అని ఎన్ని నిర్బంధాలు ఉన్నా మీరు ప్రభు వైపు చూస్తూ ఏ పరిస్థితుల్లోనైనా మీరు ఎక్కడున్నా ప్రార్థన చేసుకోండి. ఎన్ని నిర్బంధాలు వచ్చినా మీకు ఏమేం లేదు. ఇంకా పౌలు కాలంలో క్రైస్తవులకు చాలా నిర్బంధాలు వచ్చినాయి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం చూడండి, 1-2 వచనాలు చూడండి. పౌలు కాలంలో
క్రైస్తవ బిడ్డలకు చాలా నిర్బంధాలు వచ్చినాయి. నేను కొన్ని షార్ట్గా చెప్తున్నా. పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనా కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కలోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. పౌలకు పర్మిషన్ తీసుకుంటాడు. దేవుని బిడ్డలు ఎవరైతే స్త్రీలైనా పురుషులైనా ఉంటే వాళ్ళని బంధించి శిరసల్లో వేసి చిత్రహింసలు పెడతారు. అవసరమైతే చంపేయడానికి కూడా ఆయన పర్మిషన్ తీసుకుంటాడు. అయితే ఏమైంది? అతడు ప్రయాణము చేసు దమస్కు దగ్గరకు వచ్చి, ఆయనున్న దేవుడు చూసిండు, దేవుని బిడ్డలను చంపుతావా? ఇప్పుడు మనము ఎక్కడికైనా రావాలంటే ఆటోలు, స్కూటర్లు, మోటార్లు, కార్లు ఉన్నాయి. ఆ రోజుల్లో ఏం చేస్తుండు? చదువు కంటిన్యూషన్ తెలుస్తుంది. ప్రయాణం చేసి దమస్క దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. చూడండి, దమస్కకు పోతాడు, అకస్మాత్తుగా ఆకాశం నుంచి వెలుగు వచ్చేసింది. అప్పుడు ఆయన ప్రయాణ సాధనం ఏంటిదంటే గుర్రపు సవారి మీద వెళ్తుండు. ఎందుకు? అక్కడున్న దమస్కలో ఉన్న క్రైస్తవ బిడ్డలను చంపడానికి. ఎవరైతే యేసు ప్రభువును ప్రార్థిస్తుందో స్త్రీలను పురుషులను పట్టుకొని ఈడ్చుకపోయి బంధించి సరసాలో వేసి చిత్రహింస పెడుతుండు. ఈయన పోతుండు, పర్మిషన్ తీసుకొని పోతుండు. దమస్కకు పోగానే అకస్మాత్తుగా ఆకాశం నుంచి వెలుగు వచ్చేసింది. అవును, నా జీవితంలో అకస్మాత్తుగా దేవుడు కార్యం చేస్తాడు. ఈ ఇరుకులో విశాలత కలుగజేసే దేవుడు. అసలు దేవుని యొక్క రుచి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. వింటాడా? నేను మీకు ఒకటి చెప్తున్నా, కరువు వచ్చేసింది. గుడ్డిలో పిండి అయిపోదు, తొట్టిలో పిండి అయిపోదు, గుడ్డిలో నూనె అయిపోదు. ఎన్నేళ్ళు? 3.5 సంవత్సరాలు క్రైస్తవ జీవితం ఎప్పుడు విక్షుండే ఊటే. ఈ నిర్బంధాలకు, ఈ ఆటంకాలకు నువ్వు దిగజారిపోకు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించమని దేవుడు మనకు సెలవిచ్చాడు. ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అట్లా మొరపెట్టడం నేర్చుకోవాలి. ఈ నిర్బంధం, రోగం పోకున్నా, శ్రమలు ఎక్కువైనా, ఇంట్లో సమస్యలు ఎక్కువైనా, పిల్లలతో ఎక్కువైనా, నిజంగా చెప్తున్నా, యోగు తన జీవితంలో పిల్లల కొరకు అనుదినము ప్రార్థన చేసేవాడు. కానీ అయినా కూడా ఎందుకు చచ్చిపోయిందో దేవుని చిత్తం. మనమేం భూమి మీద ఉంటామా? మన తెలివి, మన జ్ఞానం ఉన్నంతకాలమే, మన పీరియడ్ ఉన్నంతకాలమే మనం యాక్టివ్గా ఈ లోకంలో ఉంటాం, పోతాం. యుగాయుగంలో మనం ఎప్పటికీ భూమి మీద ఉండడానికి రాలే. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మనిషిని ఆయుష్కాలం 70-80 ఏళ్ళే, తర్వాత పోవాలి. కళ్ళు కనబడే, పండ్లు ఊసిపోతాయి, కాళ్ళు నడవరాదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకో, నిర్బంధం ఉంటే తెంపుకో, ఈశ్వరం తెలుసుకో. నేను మీకు చెప్పేది ఇక్కడ ఈ స్త్రీలు ఏం భయపడలే. దేవుడు ఆకాశంలో నుంచి సౌలుతో మాట్లాడి, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, ఎవడు నువ్వు అంటాడు. ప్రభువా నువ్వు ఎవడవు? నా బిడ్డలను హింసిస్తున్నావు, నువ్వు కాదా? నా బిడ్డలు వాళ్ళు నావాలని చెప్తాడు. వెంటనే అతనికి 3 రోజులు కళ్ళు కనబడాయి. మళ్ళీ ఎవరిని పంపిండు? ఏ ప్రవక్తను పంపిండు? అననీయని పంపి, తార్సువాడైన పౌలు 14 ఇంట్లున్నాడు, వెళ్ళి అతని మీద చేతులు పెట్టి ప్రార్థన చేయమని చెప్పిండు. అననీయ వెళ్ళి చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు కన్ను నుంచి పొరలు రాలి, అప్పుడు చూపు పొంది అన్నపానములు గుచ్చుకొని అతడే సౌలే పౌలుగా మారిండు. ఏ రాజైతే దేవుని బిడ్డలకు ఆపోజిట్ గా ఉంటాడో ఒకరోజు తెలుసుకుంటారు. ఈ పౌలు దేవుని బిడ్డలను నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన ఈ సౌలు పౌలుగా మారి అనేకులకు దేవుని స్వార్థ అందించిండు.
అందుకే మిమ్మల్ని బైబిల్ ఏం చెప్తుంది, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని ఎవరైతే బాధ పెడతారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అలా ప్రార్థన చేస్తూ దేవుని యాత్రలో సాగిపోదాం. ఇప్పుడు నేను ఎంతమంది గురించి చెప్పినా, మోషే నిర్బంధంలో నుంచి బయటకు వచ్చేసి, ఇంకా యేసు ప్రభు చిన్నప్పుడే నిర్బంధంలో నుంచి బయటకు వచ్చేసి, అంతేకాదు ఆయన ఆ చిన్నప్పుడు చనిపోకుండా ఆయన లోకానికి వచ్చి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను అందించిండు. అంతేకాదు ఇంకా పౌలు కూడా అనేకులను నిర్బంధించి ఒక దైవ సేవకునిగా మార్చబడ్డాడు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తే షార్ట్గా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచ్చాడు చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. 2-3 చెప్పి నేను ముగిస్తా, గమనించాలి దేవుని వాక్యం. చదవండి. చూడండి, నెబుకద్నెజర్ రాజు, ఈయన కూడా రాజు ఒక ఆర్డర్ పాస్ చేసిండు, నేను పెట్టిన విగ్రహానికి తప్ప వేరే విగ్రహానికి ఎవరైతే మొక్కరు వాళ్ళని ఏం చేస్తాం, తక్షణమే అగ్నిగుండంలో వేస్తానన్నాడు. ఆ దేశంలో 3 మంచి విశ్వాసులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఈ 3 ఇక్కడ సింఫోనియా మంచి వాయిద్యాలు వినబడ్డప్పుడు అందరు ఆ విగ్రహాలకు మొక్కాలి. ఎవరైతే మొక్కరు ఏం చేస్తారు, తక్షణమే అగ్నిగుండంలో వేయాలని ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. ఎవరైతే ఆ విగ్రహానికి మొక్కరో వాళ్ళు ఏం చేయబడతారు, అగ్నిగుండంలో వేయబడతారు. కాబట్టి ఇలాంటి ఆర్డర్లు ఉన్నప్పుడు ఈ 3 షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఈ నిర్బంధాన్ని మాకు అవసరం లేదు, మేము ఆరాధించే దేవుడు రక్షించే సమర్థుడు, మేము మాత్రం మొక్కం అని చెప్పి నేను మీకు ఒకటి చెప్తున్నా. మన దగ్గర కూడా అలాంటివి కొన్ని వచ్చినాయి, తొలగిపోయినాయి. మీరు గతాన్ని ఒక 2 yearsలో చూసుకోండి, మీకు షార్ట్గా అర్థమైంది. ఇక్కడ ఈ నెబుకద్నెజర్ పెట్టినప్పుడు ఈ 3 మాత్రం మొక్కలేదు. ఈ విషయం రాజు దగ్గర పోయింది. రాజా, మీరు పెట్టిన విగ్రహాన్ని షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళు మొక్కలేదు అన్నప్పుడు వాళ్ళని పట్టుకరండి, తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడేయమన్నాడు, అగ్నిగుండంలో వేయమన్నాడు. ఏం బాబు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళారా, నేను పెట్టిన విగ్రహాన్ని ఇప్పటికైనా మొక్కండి, లేకపోతే తక్షణమే అగ్నిగుండంలో వేస్తామంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, రాజా మేము ఆరాధించే దేవుడు రక్షించే సమర్థుడు, నో వేసినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించినా సరే రక్షించకపోయినా సరే నేను మాత్రం మొక్కమన్నాను. రాజు ముఖం వికారమైపోయింది. సరే అగ్నిగుండం వేయడంతా ఎక్కువ చేయమన్నాడు, 3 తీసుకుపోయి వేయమన్నాడు. 3 వేసినప్పుడు వారి మధ్యలో అగ్నిగుండంలో 4వ వ్యక్తి సంచరిస్తాడు. 7 ముంచుకపోయిన బటులే ఆ వేడిమికి మాడి సచ్చింది, కానీ 3 ఒక్క తల వెంట్రుక ఒక్క వెంట్రుక కూడా కమిలిపోలేదని అభిప్రాయపడ్డది. ఏ నిర్బంధాలు తీయమైతుంది? దేవుని నువ్వు నిజంగా కలిగి ఉంటే నువ్వు దేవునికి నువ్వు ప్రార్థన చేసుకొని నీ పని నువ్వు చేసుకో. ఆయన నిన్ను ఆశీర్వదించినప్పుడు ఎవ్వరు కూడా ఆపలేరు. ఆయన నిన్ను దీవించినప్పుడు నీ దీవెనలు ఎవరు ఎత్తుకపోరు. వాడు చంపాలని చూస్తాడు, వీడు చంపాలి, ఎవడు ఏం చేయలేడు. దేవుని వాక్యం ఇంత గట్టిగా ఉన్నది. 3 వేసినప్పుడు 4వ వారి రూపం వారి మధ్యలో 3 వేస్తే 4వ రూపం దేవతల రూపం వలె ఉండి వారి మధ్యలో సంచరిస్తుంది. ఆ దేవుడినే కదా ఇప్పుడు మనం ఆరాధించేది. భయం ఎందుకు, దిగులు ఎందుకు? రోగం వచ్చినందుకు, కష్టం వచ్చినప్పుడు ఎందుకు కృంగిపోతాం? ఎన్ని నిర్బంధాలు వచ్చినా ప్రభు వైపు చూడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎంతమంది నిర్బంధింపబడరో నేను మీకు చెప్పాను. మోషే, యేసు ప్రభు, పౌలు,
షడ్రక్ మేషక్ అబేద్నెగో. ఇంకోటి చెప్తా, దానియేలు గ్రంథంలో తీసుకొని షార్ట్గా చెప్పేస్తా. 6వ అధ్యాయం 7 నుంచి 12 వరకు దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు. రాజు చిరంజీవై ఉండునుగాక, రాజ్యపు ప్రభావంలో సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుల యొద్దనైనను ఎవడును మనవియో చేయకూడదు. చూడండి, ఇక్కడ దానియేలు కాలంలో ఒక నిర్బంధం వచ్చింది. 30 రోజుల వరకు ఏ దేవునికి ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేస్తే వాడు తక్షణం ఎక్కడ వేయబడతాడు? సింహం బోన్లో వేయబడతాడు. కానీ రోజు ప్రార్థన చేసుకునే అలవాటు ఎవరుకున్నది? దానియేలుకున్నది. రోజు 3 సార్లు ప్రార్థన చేసుకుంటాడు. మీరు ఎన్నిసార్లు చేసుకుంటారు ప్రార్థన? అతి తక్కువ చేసుకుంటాను. రోజు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన మన కాపుదలగా ఉంటుంది. దానియేలుకు ఒక ఆర్డర్, ఒక నిర్బంధం వచ్చింది. 30 రోజుల వరకు ఏ దేవునికి ప్రార్థన చేయొద్దు. నేను చెప్పిన దేవునికి తప్ప ఏ దేవునికి చేయొద్దని. ఏ రాజు చెప్పండి? ఫరో కాదు, దర్యావేషు కాలంలో ఈ నిర్బంధం ఎదుర్కొన్నాడు దానియేలు. ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసింది తెలుసా? అయ్యా రాజా, దానిని ప్రార్థన చేస్తుంటే మేము చూసినాం, మీరు ఆజ్ఞించారు కదా, మీరు శాసనం చేసింది కదా, వెంటనే తక్షణమే సింహం బోన్లో ఎత్తమన్నారు కదా, వేయండి అన్నప్పుడు రాజు ఆర్డర్ పాస్ చేసినాక పట్టుకొచ్చేయమని చెప్పింది. తీసుకొచ్చింది, సింహం బోన్లో వేసిండు. సింహాలు ఏమైనాయి? తలదిల్లలాగా హాయిగా ఉన్నాయి. మనిషిని పడడంతో కొరికి పడేయాలి. సింహం బోన్లో వేసినప్పుడు వాళ్ళు కామ్గా వాటి నోళ్ళు మూయబడ్డవి. అవును, దేవునిలో నువ్వు ఉండు. నీ మీదకి ఎంతమంది లేస్తారో వాళ్ళందరూ వాళ్ళ నోరు మూయబడతాయి. దేవుని స్వార్థ చేయొద్దన్న వాళ్ళ నోరు మూయబడుతుంది. చర్చిలు ఆలపించిన వాళ్ళ చేతులు దేవుడే సరిచేస్తాడు. అందుకే మనం ఒక్కటే నేర్చుకోవాలి, ప్రార్థన. దానియేలు ఏమన్నా భయపడ్డా? అప్పుడు రాజేమంటాడు తెలుసా? ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టదు. దానియేలును తీసుకొని పోయి చెరసాలలో వేసిండు. ఆ రాత్రంతా వాయిద్యాలు, డిన్నర్లు అన్ని బంద్ చేసి తెల్లవారగానే సింహం దగ్గర పోయిండు. దానియేలు, జీవం కలిగిన నీ దేవుడు రక్షింపగలిగినా అంటాడు. రాజు తెలుసుకున్నాడు దానియేలుని బట్టి. మనముల బట్టి మనకు వీళ్ళు అన్యాయం చేసిండు, వీళ్ళు మనకి చేతబాటు చేసిండు, వాడు అది అవసరం లేదు. రాజు తెలుసుకున్నాడు, దానియేలు జీవం గల దేవుడు నిన్ను రక్షింపగలిగినా అంటే, రాజా నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కనుక ఆయన తన దూతను పంపి వాటి సింహాల నోరు మోయించిండు, అది నాకు ఏ ఆది చేయలేదని మాట్లాడతాడు. చూడండి, అంత నిర్బంధించి పట్టుకపోయి కట్టేసి సింహంలో వేసినప్పుడు దేవుడు వాటి నోర్లు మోయించిండు. నువ్వెక్కువ భయపడతావు క్రైస్తవ? దేవుల్లో ఆయన వైపు చూస్తూ జీవితయాత్రలు సాగిపో. నీకు ఒక బలమైన దేవుడిని నేను మీకు చెప్తున్నా. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఇతరులు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్ముకున్న మాటలని యేసు ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఎన్ని నిర్బంధాలు వచ్చినా, ఎన్ని కులకట్లు వచ్చినా, ఎన్ని లోకంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా జీవితయాత్రలో ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలు సాగిపోవాలి. దానియేలు జీవంగా నీ దేవుడు నేను రక్షింపగలిగానంటే నేను నిర్దోషిని రాజా అని చెప్పిండు. అవును, ఏ తప్పు చేయనప్పుడు ఎవరు మన మీద ఎన్ని నిందలిస్తే ఏమవుతుంది? యథార్థంగా ఉంటే దేవుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం. నువ్వు ప్రార్థన యథార్థం నుండి చెయ్యి. తిట్టుకుంటే ఏదే లాభం? భర్తతో గొడవ పెట్టుకొని వచ్చి గుళ్ళకి వచ్చి ప్రార్థన చేస్తే లాభం? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. బైబిల్ చెప్పేది ఖచ్చితం. నువ్వు తగ్గించుకో, ప్రార్థన చేయి, అన్యోన్యంగా ఉండు.
ఆడ గొడవ పెడతావు, వీటికి వచ్చి ప్రార్థన చేస్తావు. ఏంటి? నేను మీకు చెప్తున్నా, మీరు సరి చేసుకోవాలని చెప్తున్నా అంతేకాని మనము మన పెద్ద మనుషులు వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చినాక వాళ్ళని చక్కదార్చుకోము, వాళ్ళని అన్ని విధాలుగా మనం ఏదో చేస్తాం, అసహించుకుంటాం. అట్లొద్దు. ఎప్పుడు కూడా క్రీస్తు బిడ్డలం కాబట్టి మనం కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతాం కాబట్టి మంచిగా నడుచుకోవాలి. ఇతరులకు మాదిరిగా మన జీవితం ఉండాలి. ఇక్కడ ధాన్యాలను బయటకు తప్పించినప్పుడు ఎవరైతే ధాన్యాలను లోపలేసిందో వాళ్ళని మళ్ళీ తిరిగేసినప్పుడు వాళ్ళు పడడంతో మొక్కలు లేకుండా కొరికితేనాయి ఆ సింహాలు. బిడ్డలా నేను మీకు చెప్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని నిర్బంధాలు వచ్చినా ప్రభు వైపు చూడాలి. ఇంకా నేను షార్ట్గా చెప్తా. యేసు ప్రభు శిష్యులకు ఒక నిర్బంధం వచ్చింది. ఇది లాస్ట్ చెప్తాను, గమనించండి. యోహాను సువార్త 20:19 చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 20:19 నుంచి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూర్చొని ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి. చూడండి, ఆదివారం సాయంకాలమున శిష్యులు బయటకు పోయిండు. ఇప్పుడు మనకు కొంతమంది కొన్నిసార్లు ఫీల్ అవుతాం, ఇక్కడ ఏదైనా జరిగిందనుకో గిరిలు కూడా చచ్చిపోతారంటే ఇన్సెంట్గా ఫీల్ అవుతాం. ఎందుకు? తప్పు చేసినప్పుడు మనం దించుకోవాలి ముఖం. యథార్థంగా ఉన్నప్పుడు జరిగింది ఏదో జరుగుతుంది. మా గుడికి వచ్చినంత మాత్రం అన్ని బ్లెస్సింగ్స్ ఎత్తుకపోతామా? అపాయాలు శోధనలు కొన్ని వస్తాయి, తట్టుకోవాలి. ప్రభు తీర్చుడాలి. ఆదివారం సాయంకాలం నిన్న మొన్న యేసుప్రభు సిల్వకేసిళ్ళు కొట్టిళ్ళు. ఆదివారం సాయంకాలం అయిపోయింది. యేసుప్రభుతో ఉన్న వాళ్ళం కూడా నువ్వు యేసుప్రభు శిష్యుడు అంటే పేతురు అయితే 3 సార్లు వంకిండు. సింగపూర్ మాటలకే పేతురు 3 సార్లు వంకిండు. నువ్వు వాళ్ళు ఒకనివి నేను కాదు అని ఒట్టు పెట్టుకుంటాడు. నువ్వు యేసుప్రభు శిష్యుడు ఒకటి కాదా, నేను నిన్ను ఆయనతో ఉన్నాను, అబ్బే నాకు తెలియదే అంటాడు పేతురు. ఇంకా చిన్న చిన్న నిర్బంధాలకు మాటలకే పేతురు తట్టుకోలేదు. నువ్వు కూడా వాళ్ళు ఆయన శిష్యులు ఒకడు అంటే అప్పుడు నేను కానే కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు పేతురు. ఇప్పుడు కూడా కొంతమంది ఏమంటారు, మీరు గుడికి పోతారు కదా, చర్చికి పోతారు అంటే అవును పోతామంటే ఏమవుతుంది? ఏ నిర్బంధం? మాటలో నిర్బంధాలలో మీరు ఎందుకు పడతారు, చెప్తారు. చిన్నవాడికి పేతురు తర్వాత యేసుప్రభుని తీసుకుపోయి సిల్వ తీసుకుంటే తర్వాత బయటికి పోయినాక కోడి కుక్కురుకు అని పోసినప్పుడు అప్పుడు ప్రలాపించేటాడు, అయ్యో ప్రభువా నిన్ను నేను కాదన్నా కదా అని ఏడుస్తాడు. ఇది శ్రమల కాలం. నేను చెప్తున్నా, ఎన్ని నిర్బంధాలు వచ్చినా అవును నేను యేసుప్రభుని నమ్ముకున్నాను ధైర్యంగా చెప్పే విశ్వాసం మీరు ఎదగాలి, ఫలించాలి మీరు. అంతేకాని నీ కులం తక్కువ, నీళ్ళకు రావద్దు, నువ్వు ఎందుకు ఇది ఇవ్వమంటే ఇవ్వకుండా ఏమైతే దేవుడు నీ కొరకు దాచిన ఎన్నో మేళ్ళు ఉన్నాయి, వాటన్నిటిని లెక్కించలేవు. చూడండి, మోషే నిర్బంధించినప్పుడు మగ పిల్లవాడు పుడితే పురిలో పిసికివేయమన్నప్పుడు తల్లి దాచినప్పుడు ఐగుప్తు దేశంలో రాజు బిడ్డ దానింది. అవునా? నేను రాదట దేవుడు. కరువు వచ్చినప్పుడు కాపులు ఏలియాని పోషించినాయి, నిన్ను పోషించడా? దేవుని వైపు చూడు. చూడండి, చిత్రహింసలు పెట్టి క్రైస్తవ బిడ్డలను హింసించిన సౌలు తర్వాత అనేకులకు దేవుడు యేసే దేవుడని ప్రకటించిండు. ఆయన ఎంత నిర్బంధాలు పెట్టినా క్రైస్తవ సమాజానికి ఆయన ఎన్ని ఇబ్బందులు కలగజేసిన దేవుడు అతని ద్వారానే వాక్యం అందించేసిండు. నేను మీకు చెప్తున్నా, ఏం భయపడొద్దు లోకంలో. మీరు ప్రభుని చూడండి. ఇక్కడ శిష్యులు ఇప్పుడు భయపడి తలుపులు వేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అంత మమ్మల్ని ఇన్సల్ట్గా చేస్తారేమో, నువ్వు అక్కడికి పోతావు, నువ్వు యేసుప్రభు బిడ్డవు శిష్యులు అని అంటారేమో అని చెప్పి తలుపులు వేసుకున్నారు. ఆదివారం సాయంకాలం అయితే ఇట్లా స్లాబే ఉన్నది. చూడండి, ఇట్లా స్లాబే ఉన్నది. స్లాబ్ ఉంటే ఆ యొక్క కప్పులకి యేసుప్రభు వారి మధ్యలో వచ్చి నిల్చుంటే అవసరం కాదు. మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. చూడండి, యేసుప్రభు వేసిన తలుపులు వేసినట్టు ఉన్నాయి, మధ్యలోకి వచ్చేసిండు. మీరు ఎప్పుడైనా ఇన్సిడెంట్ చూసిందా? వేసిన తలుపులు వేసినట్టు ఉండగా రావడం నేను నిజంగా చూసిన.
నేను నిజంగా చూసిన, అందుకే నేను యేసు ప్రభుతోనే ఉంటా. యేసు ప్రభుని గురించి చెప్పగలుగుతా. ఇట్లా వేసిన తలుపులు వేసినట్టే ఇట్లా స్లాబ్ ఉంటే ఒకరోజు ఒక అయ్యగారు నన్ను కొట్టడానికి పెద్ద కట్టె తీసుకున్నాడు. మా మధ్యలో వచ్చి ఇట్లా నిలుస్తున్నాడు. వెంటనే ఆయన కట్టె తీసేసి, నేను నిన్ను కొట్టా, నువ్వు పో అని చెప్పాడు. లేదు ఇక మాయమైంది అంతే. అది నేను కళ్ళారా చూసిన, నన్ను కొట్టేటైనా చూసి, నన్ను పట్టుకొచ్చినోడు చూసాడు. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు క్రీస్తులో స్థిరంగా ఉండు. ఆయనలో ఉన్నప్పుడు పాపం చేయవు, తప్పు చేయవు. క్రీస్తు కొరకుని ప్రార్థన చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు. కానీ మనుషులు పెట్టే నిర్బంధాలకు, మనుషులు చేసే క్రియలకు దయచేసి దిగజరిపోదు. ఇంకా లేఖనాలు చాలా ఉన్నాయని మీకు చెప్పాలంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని నిర్బంధాలు మన జీవితంలో ఎదురైనా మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ప్రభు రాజ్యం వరకు ఈ సువార్తను ప్రకటిస్తాం. దేవుడు లైవ్ వింటున్న బిడ్డలను, సంఘాన్ని, కూడి వచ్చిన అందరినీ సమృద్ధిగా దీవించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం తండ్రి, ఏ స్థితిలోనైనా మేము నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నిన్ను ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఎన్ని నిర్బంధాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకంలో దేవా వచ్చినా, శ్రమ అయినను, వస్త్రహీనత అయినను, కరువైనను, రోగమైనను, నీ ప్రేమ నుంచి మమ్మల్ని విడబాపలేదు. అవును ప్రభువా, ఈ జీవిత యాత్రలో నీతో కలిసి సాగిపోయే కృపాభాగ్యం దయచేయండి. నా గ్రామాన్ని, నా సంఘాన్ని, మా మండలాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి అనేకులు ప్రభువాన్ని తెలుసుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న కుటుంబాలను, వారిలో ఉన్న కొరతలు, బలహీనతలు, రోగాలు, ఏ బాధలు ఉన్న ప్రతి బిడ్డను పరామర్శించి, రక్షించి, దీవించి, స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.